తులారాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో శుక్రుడు గురువు, షష్టమ స్థానంలో శనేశ్వరుడు. నూతన కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. స్తబ్దు స్థితిలో నుంచి కాస్తంత ఉత్తేజాన్ని, కాస్తంత కదలికని కలిగి ఉంటారు. ఎప్పుడో ఆపేస్తున్నటువంటి ఇంటిని పునర్ప్రారంభించాలన్న ఆలోచనలు బాగుంటాయి. విస్తరణ ప్రయత్నాలు అంటే వ్యాపార విస్తరణ కావచ్చు, లేకపోతే వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం ఏదైనా కోర్సులు చేపట్టడం కావచ్చు, ఈ విషయాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రత్యేకించి మీ తదనంతరం మీ పిల్లలకి కొన్ని వ్యవహారాలను అప్పగించాలన్న ఆలోచనలు, వాళ్ళకి ఇప్పటికే కొన్ని బాధ్యతలను అప్పగించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి నెరవేరుతాయి, వాళ్ళు కూడా తీసుకోగలుగుతారు. లీగల్గా అగ్రిమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ట్రాన్స్ఫర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మాత్రం 1కి 10 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకొని మంచిగా చేయండి. అన్ని విధాలా కలిసి వస్తుంది, బాగుంటుంది. ప్రత్యేకించి స్త్రీల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. మీకు రావాల్సినటువంటి మంచి అంశాలు, శుభవార్తలను మీరు వినగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్న మీ వారి ద్వారా క్షేమ సమాచారాన్ని పొందగలుగుతారు. క్రితం ఏదో ల్యాండు లిటిగేషన్లో పడిపోయిందని అనుకున్నారు, చికాకు పట్టాము, కొద్దిగా అలజడి కలిగిన వాతావరణం ఏదైతే ఉందో అందులో నుంచి సురక్షితంగా బయటపడ్డాము, మనకే ఇబ్బంది లేదు అన్న అంశాలను తెలుసుకోగలుగుతారు. ప్రత్యేకించి పేపర్ రిలేటెడ్ బిజినెస్లు చేసేవారికి స్వల్పమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రభుత్వం తరపు నుంచి ఆసరాను కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారం పరిహారం: ప్రతి శనివారం రోజున, ఆదివారం రోజున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రవిగ్రహం దగ్గర ఎరుపు బొత్తులతో దీపారాధన జరిపించండి. దీని వలన మనశ్శాంతిని పొందగలుగుతారు. కుటుంబ అభివృద్ధిని, ప్రత్యేకించి ఉద్యోగంలో ఉన్నటువంటి అలజడి కలిగిన వాతావరణంలో నుంచి బయటపడగలుగుతారు. మంచి జరుగుతుంది. ఉద్యోగం మారాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మహాపాశుపత హోమాన్ని జరిపించి ఆ తర్వాత మాత్రమే ఉద్యోగ ప్రయత్నాలు చేయడము, మారటం చేయండి. దీనివలన మంచి జరుగుతుంది. మధ్యలో ఎక్కువ శాతం ఉద్యోగం లేకుండా 1-2 సంవత్సరాలు ఏదైతే వేస్ట్ అయ్యేది ఉందో దాన్ని మీరు రెక్టిఫై చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ సమయంలో దైవానుగ్రహం మీకు చాలా వరకు అవసరము. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి జరిగే ఆస్కారం ఉంది. ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుంది. ఏదో కొంతమందితో చికాకున్నంత మాత్రాన మనంతట మనము మన చేతిలో ఉన్న ఉద్యోగాన్ని మానేసి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అంటే మనం మానేయాలనుకుంటే మనం మానేయాలంతే. ఎవరో పొగబెడితే మనం వెళ్ళిపోవటం ఏంటి? ఇది తెలుసుకొని మెలగండి. బయట కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ స్త్రీలకు విపరీతమైనటువంటి కాంపిటీషను, దాని మీద కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు. ఏదో మన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని వదిలేసుకొని వెళ్ళిపోతే ఏదో చేతిలో లేనిది మనం సాధించగలుగుతామని మాత్రం భ్రమపడద్దు, ఆవేశపడద్దు, నిరాశపడద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.